స్థిరపరచిన దేవా, మాకు తోడయున్న దేవా, సమాధానకర్త అయిన దేవా, నీకే నీకే స్తోత్రము, నీకే నీకే. దావీదు ఈ స్థలాన్ని చాలా ప్రేమించాడు. దావీదు ఈ స్థలాన్ని చాలా ప్రేమించాడు. అంటాడు కీర్తన గ్రంథం 26వ కీర్తన 8వ చరణంలో, యెహోవా నీ నివాస మందిరమును, నీ తేజోమహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. అంటే నాకు ఏదైనా ఒక లవ్లీ ప్లేస్ ఉందంటే అదేంటంటే కేవలము నీ మందిరమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది ఏ ప్లేస్? ఇది ఒక లవ్లీ ప్లేస్. దేవుడు దొరికేటువంటి ప్రదేశం, దేవుడు మాట్లాడే ప్రదేశం, దేవుని మహిమ ఇక్కడ దేవుడు ప్రత్యక్షపరుచుకునేటువంటి స్థలం ఇది. ఓకే, దేవుని వాక్యం చదువుదాం. చూడండి, ఈ దినం ఫ్రెండ్షిప్ డే. మీ అందరికీ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నాను. మీరే మాకు మంచి స్నేహితులు. దేవునికి స్తోత్రం. 2వ సమూయేలు గ్రంథంలో ఈ దినం ఒక మంచి స్నేహితుడిని మీకు పరిచయం చేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను. 2వ సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 30వ వచనము నుండి, ప్రియులారా, 30వ వచనం నుంచి 34 వరకు మనం చదువుకుందాం. 30 నుండి 34 వరకు చదువుకుందాం. 265వ పేజీ. మొదటి వచనం నేను చదువుతాను, 2వ వచనం మీరందరూ చదవాలి. ఎవ్వరు కూడా దయచేసి మీరు మౌనంగా ఉండొద్దు. చదవగలిగిన వాళ్ళందరూ బైబిల్ తెరవండి. 265వ పేజీ, పాత నిబంధన గ్రంథం, 2వ సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం 30 నుంచి చదువుకుందాం. అయితే దావీదు ఒలీవ చెట్ల కొండ ఎక్కుచు ఏడ్చుచు తల కప్పుకొని పాదరక్షలు లేకుండా కాలినడకను వెళ్ళెను. అతని యొద్దనున్న జనులందరూ తలలు కప్పుకొని ఏడ్చుచు కొండ ఎక్కిరి. దేవుని ఆరాధించు స్థలం ఒకటి ఆ కొండ మీద ఉండెను. వారు అచ్చటికి రాగా అర్కీయుడైన హూషై పై వస్త్రములు చింపుకొని తల మీద ధూళి పోసుకొని వచ్చి రాజును దర్శనము చేసెను. నీవు పట్టణమునకు తిరిగిపోయి, రాజా, ఇంతవరకు నీ తండ్రికి నేను సేవ చేసినట్టు ఇకను నీకు సేవ చేసేదనని అబ్షాలోముతో చెప్పిన ఎడల నీవు నా పక్షపు వాడవై ఉండి అహీతోపెలు యొక్క ఆలోచనను చెడగొట్టగలవు. దేవుడి పరిశుద్ధ లేఖన భాగాన్ని మన వినికిడిలో దీవించును కాక. ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ఒక మంచి స్నేహితుడు పేరు ఏంటంటే, ఇక్కడ మీరు చదివిన వాక్య భాగంలో ఎవరైనా హోషై, ఎవరైనా హోషై ఒక మంచి స్నేహితుడు అండి. ఎందుకంటే సాధారణంగా అన్నీ ఉన్నప్పుడు అందరు స్నేహితులుగా ఉంటారు. దావీదు అధికారంలో ఉన్నప్పుడు, సింహాసనం మీద ఉన్నప్పుడు, దాని చుట్టూ అనేక మంది సైనికులు ఉన్నప్పుడు, దావీదు ఒక మంచి స్థితిలో ఉన్నప్పుడు దావీదు దగ్గర ఉన్నటువంటి ఒక మంచి స్నేహితుడు ఎవరంటే హోషై. కానీ ఒకానొక సమయంలో దావీదు యొక్క కుమారుల్లో ఒకడైనటువంటి అబ్షాలోము అనేటువంటి వాడు ఏం చేశాడో తెలుసా? మొత్తము దావీదు యొక్క రాజ్యాన్ని 4 సంవత్సరాలు కుట్ర చేసి తన దగ్గరకు, దావీదు దగ్గరకు వచ్చే వాళ్ళందరినీ కూడా ఏం చేశాడంటే తన వైపుకు తిప్పేసుకున్నాడు. ఒక రోజున ఏం చేశాడు అనంటే, ఈ అబ్షాలోము రాజుగారిని కలుసుకుని, అయ్యా, నేను గెషూరులో ఉన్నప్పుడు ఒక మొక్కుబడి చేసుకున్నాను. ఆ మొక్కుబడి చెల్లించుకోవడానికి యెరూషలేమునకు వెళ్ళడానికి నాకు తమరి యొక్క అనుమతి కావాలి అని అడిగాడు. ఎందుకంటే దేవునికి నేను మొక్కుబడి చేసుకున్నాను, ఆ మొక్కుబడిని నేను చెల్లించుకోవడానికి నేను ఎక్కడికి వెళ్తున్నాను అంటే యెరూషలేముకి వెళ్తున్నాను, తమరు సెలవిస్తే నేను వెళ్తాను అన్నాడు. అర్థమవుతుందా? రాజుగారు అన్నారు, సరే సుఖంగా పోయి రమ్మన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ లోగానే ఈ అబ్షాలోము అనేటువంటి ఈ కుమారుడు ఏం చేశాడు అని అంటే, కుట్ర చేసి తన వైపుకు ఇశ్రాయేలు ప్రజలందరినీ తిప్పేసుకున్నాడు. ఈ అబ్షాలోము అందగాడు. అందాన్ని బట్టి చాలామంది ఆకర్షితులైపోతారు. అంతేకాదు చాలా భయంకరమైనటువంటి మోసగాడు. అందం చూసి దినాన చాలామంది దగ్గరైపోతున్నారు. అందాన్ని చూసి
మనుషులు ఏమి లక్ష్య పెడతారట? పై రూపాన్ని లక్ష్య పెడతారు. అందం. ఏమండి? అందం చూడగానే ఆకర్షితులైపోతారు. ఏదైనా ఒక సందర్భాన్ని మనం చూసినట్లయితే అందాన్ని చూసి ఆకర్షితులైపోతూ ఉంటాం ప్రియులరా. కానీ అందం కంటే ఏం ముఖ్యమో తెలుసా? అందం కంటే ఏం ముఖ్యం? అందము మోసకరము, సౌందర్యం వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు గల స్త్రీ కొనియాడబడును అన్నాడు. యోసేపు అందగాడు, అంతేకాదు గుణవంతుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యోసేపు ఎవరో? దావీదు కూడా సుందరమైన నేత్రాలు కలిగిన వాడు, అంతేకాదు మంచి గుణం కలిగినటువంటి వాడు. దావీదు ఎటువంటి వాడు అంటే దేవుడు కోరుకున్నటువంటి మనుష్యుడు అని పిలువబడ్డాడు. దేవునికి స్తోత్రం. కనుక అందంతో పాటు మనకి ఏముండాలంటే గుణం ఉండాలి. ఎస్తేరు కూడా అద్భుతమైనటువంటి అందాల రాశి, కానీ దానికంటే ముందు ఆమె ఒక సుబుద్ధి కలిగినటువంటి కన్యకగా ఉంది. ఎలా ఉందో? సుబుద్ధి కలిగిన కన్యకగా ఉంది. ఈరోజు వీళ్ళ అందం ఒకటే మనము బేస్ చేసుకుని అందాన్ని బట్టే ఒక వ్యక్తిని మనం ఒకవేళ ఆకర్షిస్తూ ఉన్నట్లయితే, లేకపోతే కోరుకుంటూ ఉన్నట్లయితే అక్కడ మోసం ఉంటుంది. జాగ్రత్త. అర్థమవుతుందా? కొన్ని సందర్భాల్లో గ్రీట్ చేయటానికి ఈ డిసెంబర్ 31 కానీ, లేకపోతే మ్యారేజ్ డే సందర్భంలో కానీ, లేకపోతే పుట్టినరోజుల్లో కానీ కొన్ని ఫలాలు తీసుకొస్తారు. ఆ ఫలం తీసుకుని వెంటనే మనం విష్ చేస్తాం. వాళ్ళు మనల్ని విష్ చేసేదానికి ఆ యొక్క ఫలాలు తీసుకొచ్చినప్పుడు ఆ ఫలాలు చాలా అందంగా, చాలా చూడముచ్చటగా కనబడతాయి. తర్వాత తిందామని దాన్ని ఓపెన్ చేస్తే లోపలంతా కూడా పాడైపోయింది. ఇలా పట్టుకుంటే కాయలాగే కనపడుతుంది, కానీ లోపల ఏమైపోయిందంటే పాడైపోయింది. పైకి ఎలా కనపడుతుంది? అందంగా కనపడుతూ ఉంది. ఎలా కనపడుతుంది? అందంగా కనపడుతుంది, కానీ లోపల చూస్తే కానీ అసలు విషయం తెలియలేదు. అది ఓపెన్ చేసి తిందామని ప్రియులారా, లేకపోతే ఒకవేళ ఎవరికైనా పెడదామని దాన్ని కానీ ఓపెన్ చేస్తే, ఒకవేళ అది ఎవరో వచ్చారు ఆ సందర్భంగా మనం వాళ్ళకి ఇచ్చామనుకోండి, వాళ్ళు తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు దాన్ని ఓపెన్ చేస్తే ఆ అసలు విషయం చూసిన తర్వాత వాళ్ళకి ఇష్టం పడుద్దా తినడానికి? ఇచ్చిన వాళ్ళ మీద గౌరవం పెరుగుతుందా? ఇచ్చిన వాళ్ళ మీద గౌరవం ఉంటుందా? ఇదేంటి ఇలాంటిది ఇచ్చారేంటి, ఇదేంటి కనీసం చూసుకోవద్దా అంటే, ఎవరికైనా లోపల చూడగలిగిన కళ్ళు ఉంటాయా? నిజానికి ఒక ఫలాన్ని మనం పైన చూడగలం, కానీ ఒక మనిషిని మనం పైన చూడగలం, కానీ ఒక అమ్మాయిని కానీ, ఒక అబ్బాయిని కానీ, ఒక వ్యక్తిని ప్రియులారా మనం పైన చూడగలం, కానీ లోపల మనం చూడలేం. కనుక లోపల ఉన్నటువంటి ఆ యొక్క క్రూరత్వం, లోపల ఉన్నటువంటి అపవిత్రత, లోపల ఉన్నటువంటి అహంకారం, లోపల ఉన్నటువంటి ఆ అసూయ, లోపల ఉన్నటువంటి మోసం చేసే గుణం ఏదైతే ఉందో అది చాలా ప్రమాదకరమైంది. అది చాలా ప్రమాదకరమైంది. అటువంటి వ్యక్తి ఎవరంటే అబ్షాలోము. పైకి చాలా అందంగా ఉంటాడు. ఇంకా బైబిల్లో ఎవరు రాయబడి ఉందంటే ఈ 2వ సమూయేలు గ్రంథం 14:25 చూస్తే ఇశ్రాయేలీలందరిలోనట అబ్షాలోమంత సౌందర్యం గలవాడు ఒక్కడునూ లేడు. ఎవరు? అబ్షాలోమంత సౌందర్యం గలవాడట ఒక్కడు కూడా లేడట. ఏమంటే ఎంత అందగాడంటే అసలు అలాంటి వాడిని మనం ఇశ్రాయేలు ఇంకెవరిలో చూడం. ఇశ్రాయేలీలు ఎంతమంది అందరిలో అంటే లక్షల మంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. 1,00,000 మందిలో ఒక్కడు కూడా లేడట. కనీసం 1,00,000 అనుకుంటే ఆ 1,00,000లో ఒకవేళ, అంటే ఎందుకు 1,00,000 అన్నానంటే ఒకవేళ 1,00,000 ఉండొచ్చు, 4 లక్షలు ఉండొచ్చు, 10 లక్షలు ఉండొచ్చు. మెట్టుకు ప్రియులారా 2 గోత్రాలు. 2 గోత్రాలలో యోధా గోత్రం, బెన్యామీను గోత్రం. కాబట్టి ఈ విషయాన్ని మనం ఆలోచన చేస్తే ఒకవేళ ఇశ్రాయేలీలందరిలో అన్నాడు కాబట్టి ఇంకా 12 గోత్రాలు అంటే లక్షల మంది జనాభాలో అతనిని పోలిన సౌందర్యవంతుడైన వాడు ఒక్కడు కూడా లేడు. ఈ రోజున అందంగా కనబడాలని అనేక రకాలైనటువంటి కాస్మెటిక్స్ వాడుతూ ఉన్నాం. ఈరోజు అనేక మంది ప్రియులారా అనేక రకాలైనటువంటి సర్జరీస్ చేయించుకుంటున్నారు. మనకు తెలుసు కదా, మైకేల్ జాక్సన్ ఇంచుమించుగా 150 సర్జరీలు చేయించుకున్నాడంట. అతి చిన్న వయసులో చనిపోయాడు. మైకేల్ జాక్సన్ చూసి నిజంగా చాలామంది యవనస్తులు చాలా మోటివేట్ అయ్యారు, నేను కూడా అలాగవ్వాలని చెప్పి. కానీ చిన్న వయసులోనే, యవన వయసులోనే చనిపోయాడు. ఎవరో దేనికి చనిపోయాడు? తన యొక్క శరీరం ఎటు తిప్పితే మొత్తం శరీరం అంతా అలా తిరగడానికట, మొత్తం శరీరములో ఒక్కొక్క అవయవానికి కూడా సర్జరీలు చేయించేసుకున్నాడట. ఏమండి, తిరగకపోతే నష్టం ఏంటంటే ఇంతకీ తిరగకపోతే నష్టం ఏంటి? బతుకే పోయింది కదా.
కాబట్టి ఒకరిని అనుసరిస్తున్నాము అంటే ప్రియులారా, ఈ రోజున కొంతమంది ఏం చేస్తున్నారంటే చేతుల మీద, కాళ్ళ మీద, ముఖాల మీద, ముక్కు మీద, నొసట మీద, లేదా గుండు మీద, లేకపోతే బట్టలు కాదు ఒంటి మీద చాలా రకాలుగా ఏం చేస్తున్నారంటే టాటూస్ అవి వాళ్ళు వేయించేసుకుంటున్నారు. ఇలాంటివి ఏమాత్రం కూడా చేయకూడదు. ఎందుకంటే దేవుని వాక్యములు ఎవరైబడం తెలుసా? మీ దేహము దేవునికి ఆలయమై ఉన్నదని, మీలోనున్న పరిశుద్ధాత్మకు ఏమండి నిలయమై ఉన్నదని, ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా అని ప్రశ్నించాడు. నిన్ను ఆయన రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు. ఆ కొనుక్కున్నటువంటి ఈ దేహం పైన ఎవరి ముద్ర ఉండకూడదు. దేవునికి స్తోత్రం. మరి ఏది కూడా ప్రభువుని అంగీకరించకముందు కొన్ని ముద్రలు కొంతమంది చేతుల మీద ఉన్నాయి. కానీ అంగీకరించిన తర్వాత మాత్రం అలాంటి వాటికి ఏమాత్రం కూడా ప్రాధాన్యతను ఇవ్వకూడదు. ఎందుకంటే మనుషులు, యువత ముఖ్యంగా ఒకరికంటే ఒకరు వింతగా కనబడాలని హెయిర్ స్టైల్స్ మార్చేసుకోవడం, డ్రెస్ కోడ్ మార్చేసుకోవడం. అర్థమవుతుందా? ప్రతి ఒక్కళ్ళు ఒక గొలుసు వేసుకుంటే అందరికీ కనబడాలి, ఇక్కడ ఈ బటన్ తీసేయాలి, ఈ గొలుసు మాత్రం లోపల నుంచి అందరికీ కనబడాలి. ఏమండి? అలాంటి మనస్తత్వం మనలో ఉంటుంది ఖచ్చితంగా. ఎవరైనా సరే అట్రాక్ట్ అయిపోవాలి. మనకు లేకపోయినా సరే ఇంకొకళ్ళ వస్తువులైనా కూడా వాడుకుంటూ మనం ఇతరుల ముందు ఫోజ్ ప్రదర్శనలు చేస్తూ ఉంటాం. కనుక దయచేసి అబ్షాలోము యొక్క లక్షణం ఏంటంటే చాలా భయంకరమైనటువంటి క్రూర గుణం కలిగినటువంటి వాడు. తండ్రి యొక్క సింహాసనాన్ని ప్రియులారా తండ్రి నుంచి పొందకుండా కుట్ర చేసి ఆ సింహాసనాన్ని ఆక్రమించుకునే ఆలోచన కలిగిన వాడు. తెలియకుండా ఇలాంటి వాళ్ళు చాలా బాగా మేనేజ్ అవుతారు. ఇప్పుడు రాజుగారి దగ్గరకు వచ్చి ఏమంటున్నాడంటే, అయ్యా నేను దేవుని మందిరానికి వెళ్ళి మొక్కుబడులు చెల్లించుకోవడానికి నాకు సెలవు ఇమ్మంటే వద్దంటాడా దావీదు? దేవుని మందిరం అనగానే ఇంకా చాలా సంతోషంగా పంపుతాడు. దేవునికి స్తోత్రం. మందిరానికని వెళ్ళి ఏం చేశాడో తెలుసా? ఇశ్రాయేలీలందరినీ కూడా అన్ని వైపులకు పంపించి మనుషులందరినీ అక్కడ సమకూర్చుకున్నాడు. అంతేకాదు తనతో పాటుగా 200 మందిని ప్రియులరా అక్కడ విందు కొరకు పిలిచాడు. విందు కాదు, బలి కాదు, దేవుని మందిరంలోనికి కూడా వెళ్ళేటువంటి ఆరాధన క్రమం ఏమీ లేదు, అంత భక్తుడేమీ కాదు. కానీ ఏం చేశాడో తెలుసా? నేను అక్కడికి వెళ్ళినటువంటి తర్వాత మీరందరూ ఏం చేయాలంటే బాకా ఊదాలి. బాకా ఊది ఏం చేయాలనంటే అబ్షాలోము ఏలుచున్నాడు అని కేకలేయమన్నాడు. అబ్షాలోము ఏలుచున్నాడు అని కేకలు వేయండి అని ఇశ్రాయేలుల గోత్రములన్నిటి యొద్దకు కూడా వేగుల వారిని పంపించాడట. నిజంగా బలి అర్పించడానికే వెళ్ళేవాడు ఇన్ని ఏర్పాట్లు చేసుకుంటాడా చెప్పండి? చేసుకోడు. బలి అర్పించడానికి వెళ్ళేవాడికి ఇంతమంది అవసరం లేదు. బలి అర్పించడానికి, బలి అర్పించే అర్పణ బలి అర్పించడానికి ఏదో తనకు అవసరమైనటువంటి వ్యక్తులు మాత్రమే తనతో పాటుగా వెళ్తారు. కానీ ఇక్కడ ఒక కుట్ర ఉంది. అదేంటంటే తండ్రి సింహాసనాన్ని లాగేసుకునేటువంటి ఆలోచన, తండ్రి అధికారాన్ని తన అధికారంగా మార్చుకునేటువంటి ఆలోచన. అంతేకాదు తండ్రి దగ్గర మంచి నమ్మకంగా కనిపెట్టుకున్నటువంటి అహీతోపెలు అనే మంత్రిని కూడా అక్కడికి పిలిచాడు. ఎవరిని పిలిచాడు? అహీతోపెలు అనే మంత్రిని కూడా అక్కడికి పిలిచాడు. ఏమండి? పిలిచి ప్రియులరా మరి ఎక్కువైనటువంటి కుట్ర చేశాడు. ఇశ్రాయేలీలందరినీ ఇలా మోటివేట్ చేసుకున్నాడు. అక్కడికి వెళ్ళడం జరిగింది, బాకా ఊదడం జరిగింది, కేకలు వేయడం జరిగింది. వెంటనే దావీదు రాజు ఏం చేశాడంటే తన యొక్క అంతఃపురాన్ని విడిచిపెట్టి తనతో పాటుగా ఉన్నటువంటి జనులందరితో బయటకు వచ్చేసాడు. ఎందుకంటే దావీదు గొలియాతుతో యుద్ధం చేశాడు, ఫిలిస్తీన్లతో యుద్ధం చేశాడు, తర్వాత మోయాబీలతో యుద్ధం చేశాడు, అమ్మోనీలతో యుద్ధం చేశాడు, రెఫాయిలతో యుద్ధం చేశాడు, ఇంకా చాలామందితో యుద్ధం చేశాడు. కానీ ఇప్పుడు యుద్ధం చేయాల్సి వస్తే ఎవరితో యుద్ధం చేయాలి? కొడుకుతో యుద్ధం చేయాలి. తనకిష్టం లేదు, యుద్ధం చేయడానికి తనకిష్టం లేదు. ఎందుకంటే తన కుమారుడితో యుద్ధం చేయటం తనకిష్టం లేదు. ఈరోజు మీరు ఆలోచన చెయ్యండి. అలాంటి మనస్సు కలిగిన వాడు గనుక ఏం చేశాడో తెలుసా? తన యొక్క రాజ్యాన్ని విడిచిపెట్టేసి, సింహాసనాన్ని విడిచిపెట్టేసి ఏం చేశాడంటే ప్రియులారా ఆ అరణ్యములోనికి పారిపోయాడు. అరణ్యములోనికి వెళ్ళిపోతున్నాడు. ఏమండి? చూస్తే ప్రియులారా అబ్షాలోము పక్షము వహించేశారు చాలామంది. 4 సంవత్సరాలు కష్టపడి అందరినీ తన వైపుకు తిప్పేసుకున్నాడు అబ్షాలోము. ఈ సమయంలో జరిగింది ఏంటంటే కొంతమంది దావీదును వెంబడించి దావీదును విడువక వెంబడించారు. అందులో ప్రియులారా దావీదు బయటకు వచ్చేసాడు. దావీదు పరిస్థితి ఎలాగుందంటే రాజ్యం లేదు,
సింహాసన అధికారము లేదు, అతనికి సైనిక బలము లేదు. ఇశ్రాయేల్లో ఎక్కువ మంది అబ్షాలోము పక్షానికి వెళ్ళిపోయారు. కానీ దావీదు ఒకవేళ ఇప్పుడైనా యుద్ధం చేస్తే అబ్షాలోమే ఓడిపోతాడు, అంత పరాక్రమం కలిగిన వాడు, దేవునికి స్తోత్రం కలుగును కాక. కానీ దావీదుకి తన కొడుకుతో యుద్ధం చేయటం ఇష్టం లేదు. ఇక్కడ ఒక ప్రశ్న, దేనిని ఆశించి ప్రియులారా ఆ అబ్షాలోము ఇలా చేశాడో, కానీ అబ్షాలోమును ఏమాత్రం కూడా ఢీ కొనడానికి దావీదుకి ఇష్టం లేదు. దావీదు యొక్క మనస్సు ఏంటంటే, దేవుడు ఈ యొక్క అధికారాన్ని నాకు ఇచ్చాడు, ఒకవేళ అదే ఆలోచన కలిగిన వాడైతే సౌలుతోనే యుద్ధం చేసి ఉండేవాడు. దావీదు సౌలునే హతమార్చి ఉండేవాడు. తనకు దొరికినటువంటి సౌలును కూడా వదిలేశాడు. ఎందుకో తెలుసా? యెహోవా చేత అభిషేకం పొందినవాడు కనుక నేను అతని మీద చెయ్యి వెయ్యనన్నాడు. మరి ఇతను అభిషేకం పొందలేదు కదా. ఇతను అబ్షాలోము అభిషేకం పొందాడా? పొందలేదు. కానీ నేను మాత్రం అతని మీద చెయ్యి వెయ్యను అని చెప్పి ప్రియులారా తగ్గించుకుని వెళ్ళిపోతున్నాడండి. ఎలా వెళ్ళిపోతున్నాడంటే ఒలీవ చెట్ల కొండ ఎక్కుతూ ఏడుస్తున్నాడట. ఏమండి, ఏం చేస్తున్నాడు? ఏడుస్తూ ఉన్నాడు. ఎవరు ఏడుస్తున్నారు చెప్పండి? రాజ్యానికి చక్రవర్తి ఏడుస్తున్నాడు. లక్షల మంది ప్రజల మీద ఏమంటే దేవుడు నియమించినటువంటి అభిషేకించబడినటువంటి దావీదు రాజు ఏడుస్తున్నాడు. ఏమండి, దావీదు ఏడుస్తున్నాడు, తల కప్పుకున్నాడు, పాదరక్షలు కూడా లేవట కాలుకి. కాలి నడకన ఏం చేస్తున్నాడంటే వెళ్ళిపోతున్నాడండి. కాలి నడకన వెళ్ళిపోతున్నాడు. ఈ రాజు ఎవరిని రమ్మనలేదు, కానీ రమ్మనకుండానే కొంతమంది ఏమండి దావీదుతో వెళ్ళిపోతున్నారండి. అతని యొద్ద కొంతమంది జనులు అతను వెంబడొచ్చేస్తున్నారు. తలలు కప్పుకొని వాళ్ళు కూడా ఏడుస్తూ కొండ ఎక్కుతూ ఉన్నారు. ఏమండి, సంతోషంలో ఉండడం కాదు ప్రియులారా, అధికారం ఉన్నప్పుడు ఉండడం కాదు, లేదంటే అతని దగ్గర అన్నీ దొరుకుతున్నప్పుడు ఉండడం కాదు. ఇప్పుడు దావీదుకు ఏమీ లేదు, కానీ ప్రియులారా దావీదును వెంబడిస్తున్నారు. చూసారా ఈ జనులు? ఇందాక మనం విన్నాం వాక్యములో, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజమైన స్నేహితులు కష్టకాలములో మనతో ఉంటారు. నిజమైనటువంటి స్నేహితురాళ్ళు కష్టకాలంలో మనతో ఉంటారు. మనకు ఎలా సహాయం చేయాలో ప్రియులారా వాళ్ళకి అర్థం కాకపోయినా వాళ్ళు మనతో ఉంటారు. యోబుకు కష్టం వచ్చింది, మొత్తం ఉన్నాయన్నీ పోయినాయి. యోబును ఓదార్చడానికి 3 స్నేహితులు వచ్చారట. యోబు ఏం చేస్తున్నాడంటే తల మీద బూడిద పోసుకుని బూడిదలో కూర్చుండి ఏమండి దేవుడు ప్రియులారా తనకు అనుమతించినటువంటి పరిస్థితులను బట్టి దుఃఖిస్తూ అక్కడ కూర్చున్నాడు. యోబు యొక్క స్నేహితులు కూడా అతను ఎదురుగా అలా కూర్చుని ఉండిపోయారట. ఇప్పుడు ఏమి చెప్పి యోబును ఓదార్చాలి? ఏ మాట చెప్పాలి? ఏ రీతిగా ఓదార్చాలి అని అనుకుంటూ అలా కూర్చుండిపోయారట. ఏమంటే యోబును ఎందుకు వాళ్ళు కలుసుకోవడానికి వచ్చారు? యోబు దగ్గర భోంచేయడానికి వచ్చారా? యోబు దగ్గర సహాయం అడగడానికి వచ్చారా? యోబు దగ్గర ప్రియులారా ఏమి దొరుకుతుందని వచ్చారు? ఏమి దొరకపోయినా పర్లేదు, మా స్నేహితుడు కష్టములో ఉన్నాడు. ఈరోజు ఈ స్నేహితుల దినోత్సవం రోజు ఇలాంటి ఆలోచన నీ స్నేహితుని పట్ల నువ్వు కలిగి ఉంటే నీ స్నేహం సరైన స్నేహం. లేదంటే డబ్బులు ఉన్నంతసేపు స్నేహం చేసి ఆ తప్పిపోయిన కుమారుడితో ఎంతమంది తిరిగారో, ఎంతమంది ప్రియులారా ఆస్తంతా అయిపోయేదాకా అతనితో ఖర్చు పెట్టించేశారో, చివరికి ఒట్టివాడు మిగిలిపోయాడండి. ఆ మిగిలిపోయిన తర్వాత వాడికి తినడానికి ఆహారం లేదు, ఏమంటే కట్టుకోవడానికి వస్త్రం లేదు, ఉండడానికి నివాసం లేదు, ఇలాగ అయిపోయాడు మొత్తం. ఈరోజు మన జీవితాల్లో కూడా బహుమంది చెలికాండ్రు గలవాడు నష్టపడునని దేవుని వాక్యం చెప్తుంది. కీర్తన గ్రంథము 18వ కీర్తన మీరు చూసినట్లయితే చివరి వచనములో ప్రియులారా ఆ మాటను మీరు గమనించవచ్చు. బహుమంది చెలికాండ్రు గలవాడు ఏమవుతాడట? 18వ అధ్యాయము 24వ వచనం, బహుమంది చెలికాండ్రు గలవాడు నష్టపడును, సహోదరుని కంటేను ఎక్కువగా హత్తియుండు స్నేహితుడు కలడు అని అంటూ ఉన్నాడు. బహుమంది చెలికాండ్రు గలవాడు ఏమవుతాడట? నష్టపోతాడు. ఏమండి, ఉన్నప్పుడు అందరూ స్నేహితులే. ఇంకొక మాట కూడా అంటాడు ఇదే సామెతల గ్రంథంలో, ధనవంతునికి స్నేహితులు అధికంగా ఉంటారట. ఎంతమంది ఉంటారు? ఎక్కువ మంది స్నేహితులు ఉన్నారంటే అర్థం ఏంటంటే నీకు వాళ్ళ వలన ఒరిగేది ఏమి ఉండదు, కానీ నిన్ను మాత్రం వాళ్ళ ఇష్టానుసారంగా వాడుకుని తర్వాత వదిలేస్తారని అర్థం. బహుమంది చెలికాండ్రు గలవాడు నష్టపడతాడు ఎప్పుడైనా సరే.
కనుక ఫ్రెండ్షిప్ అనేది నష్టపరిచేదిగా ఉండకుండా ఉండాలనంటే ఎక్కువ మంది స్నేహితులను నువ్వు కలిగి ఉండకూడదు. దేవుని బిడ్డలారా, నీ ఆలోచన, నీ యొక్క భావాలు, నీలో ఉన్నటువంటి చెడుతనాన్ని గద్దించి నేను సరిచేసే స్నేహితులు నీకు మేలు. దేవునికి స్తోత్రం. స్నేహితుడు మేలు కోరి ఏం చేస్తాడో గాయాలు చేస్తాడు. ఇంగ్లీష్లో కూడా షేక్స్పియర్ అనేటువంటి ఆయనేమో ఒక మహాకవి ఒక మాట అంటాడు. ఏమనంటే, ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఏ ఫ్రెండ్ ఇన్ డీడ్ అంటాడు. ఏమై కరెక్ట్? కాబట్టి ఆలోచన చెయ్యండి. అంటే కష్టకాలంలో నీతో ఉన్నవాడే నిజమైన స్నేహితుడు. దేవునికి స్తోత్రం. అంతేగాని నీకు ఉన్నప్పుడు నీతో ఉండి నీకు లేనప్పుడు నీ ముఖం చాటేసేటువంటి, నీకు ముఖం చాటేసేటువంటి వాళ్ళు ఎవ్వరూ కూడా నిజమైన స్నేహితులు కాదు. ఈరోజు మనం ఆలోచన చేస్తే మన జీవితంలో ప్రియులారా, చాలామంది స్నేహితులు ఉన్నారు అనుకుంటాం. ఒక బ్లడ్ ఇవ్వాల్సి వస్తే ఏమండి, అందరూ ఇస్తారా? ఇవ్వగలరా? ఇవ్వలేరు. నిజమైనటువంటి స్నేహితుడు అయితే ఖచ్చితంగా ఏం చేస్తాడో తెలుసా? నా స్నేహితుని కొరకు నా బ్లడ్ తీసుకోండి అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కొంతమంది ఏమంటారంటే, నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు అంటారు. నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డేస్తాను అవసరమైతే అంటారు. కానీ నిజంగా అడ్డేసిన వాడు ఎవరో తెలుసా? ఎవరో? నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారే. నీవు నేను నశించకుండా నిత్యజీవం పొందినట్లుగా ఆయన అడ్డుపడిపోయాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక మొదట నిజమైన స్నేహితుడు ఎవరైనా ఉన్నారంటే యేసుక్రీస్తు ప్రభువు తప్ప ఇంకెవరు లేరు. ఎవరు లేరు. ఏమండి, నాకొక స్నేహితుడు ఉన్నాడు, నేనున్నాను భయపడకన్నాడు. ఏమన్నాడు? నేనున్నాను భయపడకన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, నాకొక స్నేహితుడు ఉన్నాడు. ఉంటే అలాంటి స్నేహితుడు, ఆ స్నేహితుడు మాత్రం నిజమైనటువంటి స్నేహితుడు. నిన్ను ప్రేమించేవాడు, నీ పాపాన్ని ప్రియులారా మోసినటువంటి వాడు, నీ పాపాన్ని భరించినటువంటి వాడు, ఆయన మరణాన్ని నీ కొరకు పొంది సమాధిని జయించి తిరిగి లేచినటువంటి ఏమండి మంచి స్నేహితుడు అండి. ఈరోజు ఈ స్నేహితుడు నీకు కావాలా? ఈ స్నేహితుడు నీకు కావాలా? ఈ స్నేహితుడు దగ్గరకు రావడానికి డబ్బులు అవసరం లేదు. ఈ స్నేహితుడు దగ్గరకు రావడానికి ఏ షరతులు లేవు. ఈ స్నేహితుడు నీ దగ్గర నుంచి ఏమీ ఆశించడు. కానీ ఆయన అడిగేది ఒకటే ఏంటో తెలుసా? నా కుమారుడా, నీ హృదయమును నాకిమ్ము అని అడుగుతున్నాడు. ఒక్కసారి మన హృదయాన్ని ఆయనకి ఇస్తే ఏమండి, ఆయన మనకు స్నేహితుడు అయిపోతాడు. అంతే. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఆయన కనుక నీ హృదయంలోకి వస్తే ఆయన ఎప్పటికీ నీకు స్నేహితుడుగా ఉండిపోతాడు. ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. స్నేహితుడు అంటే విడవని వాడే. స్నేహితుడు అంటే ఎడబాయని వాడే. ఏమంటే తల్లి విడిచిపెట్టేయచ్చు, తండ్రి విడిచిపెట్టేయచ్చు, అన్నదమ్ములు విడిచిపెట్టేయచ్చు, అక్క చెల్లెలు విడిచిపెట్టేయచ్చు, బంధువులు విడిచిపెట్టేయచ్చు. కానీ విడువని వాడు ఎవరంటే స్నేహితుడు, నిజమైన స్నేహితుడే. అంతే. ఈరోజు ఆలోచన చేసుకుంటే కనుక ఆ స్నేహితుడు ప్రియులారా, నిజమైన స్నేహితుడు యేసుక్రీస్తు ప్రభువే తప్ప ఇంకెవరు లేరండి. దయచేసి మీరు యోహాను రాసినటువంటి సువార్త 15వ అధ్యాయము 13వ వచనం చూడండి. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడునూ లేడు. చూసారా? తన స్నేహితులకు కొరకు ప్రాణము పెట్టువాని కంటే, తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడునూ లేడు అని ఇక్కడ ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు. కనుక ఎక్కువైనటువంటి ప్రేమ గలవాడు ఎవడైనా ఉంటే ఏం చేస్తాడు? ప్రాణము పెట్టేస్తాడు. ప్రాణం పెట్టిన స్నేహితుడు ఎవరైనా ఉన్నారా? ప్రాణాలు తీసేసే స్నేహితులు ఉన్నారు ఈరోజు. అవసరం వచ్చిందంటే, అవసరం తీరిపోయిందంటే, ఒకవేళ మనం డబ్బులు ఇచ్చాము, ఆ తర్వాత డబ్బులు అడిగితే ప్రాణం తీసేసే స్నేహితులు కూడా ఉన్నారు ఈరోజు సమాజంలో. అర్థమవుతుందా? ఈరోజు అలాంటి స్నేహితులతో చాలా ప్రమాదం ఉంది. ఈ స్నేహితునితో ప్రియులారా, నీవు స్నేహం చేస్తే ఆయన ఎప్పుడు నిన్ను విడవడు, ఎప్పుడు నిన్ను ఎడబాయుడు. హల్లెలూయా. ఆయన అంటాడు ఒక మాట, నిన్ను ఏమాత్రం విడువను, నిన్ను ఎన్నడూను ఎడబాయను అని ఆయనే చెప్తున్నాడు. ఆయనే చెప్పేవాడు, ఆయనే ఉండేవాడు కూడా. యోషువతో దేవుడు అంటాడు ఏంటంటే, నీకు చెప్పినది నెరవేరే వరకు కూడా నేను నిన్ను విడవను అన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ స్నేహితుడు ప్రియులారా నిన్ను విడవడు. నీ కష్టంలో ఉన్నా, బాధలో ఉన్నా, వేదనలో ఉన్నా, నీకు ఎటు తోచని పరిస్థితుల్లో ఉన్నా నిన్ను విడిచేవాడు కాదు ఆయన. సరే, ఇక్కడ మీరు గమనించండి. ఇలాంటి సమయంలో ప్రియులారా, దావీదు ఆ కొండ ఎక్కుతున్నాడు, ఏడుస్తున్నాడు, కాళ్ళకు చెప్పులు లేవు,
తల కప్పుకుని ఏడుస్తున్నాడు. అలాంటి సమయంలో ఏమండి ఒకడు వచ్చాడండి. వచ్చి ఏమన్నాడు తెలుసా? అబ్షాలోము చేసిన కుట్రలో అహీతోపెలు చేరి ఉన్నాడని దావీదుకు తెలియచేశాడు. తెలియచేస్తే దావీదు, అంత పని జరిగిందా ఏమండి? ఇప్పటి వరకు నా దగ్గర మంత్రిగా ఉండి నాకు ఎంతో నమ్మకస్తుడైన వాడు ఇప్పుడు అబ్షాలోము దగ్గర చేరిపోయాడా అని ఏమీ అనలేదండి. ఏం చేశాడో తెలుసా? ఆ సమయంలో దావీదు ఒక చిన్న ప్రార్థన చేశాడు. ఏం చేశాడో చూడండి. దావీదు, యెహోవా అహీతోపెలు యొక్క ఆలోచనను చెడగొట్టుమని ప్రార్థన చేసెను. దేవునికి మహిమ కలుగును గాక. ఏం చేశాడండి? ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడంటే, ఏ అహీతోపెలు అయితే అబ్షాలోము పక్షాన చేరాడో అతడు నా పక్కన ఉన్నవాడు, కొన్ని సంవత్సరాలు నన్ను వెంబడించాడు, అతడు చెప్పిన ఆలోచన ఏదైనా ఉందంటే ఖచ్చితంగా చక్కగా అది అమలైపోయినప్పుడు నిజంగా ఎంతో ఉపయోగకరంగా ఉండేది. ఇప్పుడు ఈ ఉపయోగకరమైనటువంటి వ్యక్తి ఎవరి పక్షాన వెళ్ళిపోయాడు? అబ్షాలోము పక్షానికి వెళ్ళిపోయాడు. తెలియగానే అంత పని జరిగిందా అని కంగారు పడలేదు దావీదు. ఏం చేశాడు తెలుసా? యెహోవాకు ప్రార్థన చేశాడు. ఏం చేశాడు? యెహోవాకు ప్రార్థన చేశాడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పుదాం. ఏమండి? నమ్మకస్తుడు వెళ్ళిపోయాడండి. చాలా మంచి ఆలోచనకర్త వెళ్ళిపోయాడండి. ఒక కుడిభుజంగా ఉన్నవాడు వెళ్ళిపోయాడండి. కానీ దావీదు ఏం చేశాడో తెలుసా? దేవుని మీద ఆనుకుంటున్నాడు. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో ఆయన మీద ఆనుకోవడం మనం నేర్చుకోవాలి. యెషయా గ్రంథం 26:3 అంటాడు, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వారిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు అన్నాడు. హల్లెలూయా. నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడబడాలంటే నీ మనస్సు ఏం చేయాలో తెలుసా? దేవుని మీద అనుకోవాలండి. ఎవరి మీద అనుకోవాలి? దేవుని మీద అనుకోవాలి. ఆయన మీద అనుకుంటే ఏమండి? ఆయన మీద అనుకుంటే నువ్వు ఇంకా పూర్ణ శాంతం కలిగినటువంటి వ్యక్తిగా ఉంటావు. ఈరోజు ఆలోచన చెయ్యండి. సరే, ఈలోగా ఏం జరిగింది అనంటే, ప్రియులారా, దావీదును ఎంతో అతిమిక్కిలుగా ప్రేమించే స్నేహితుడు ఏం చేశాడో తెలుసా? అలా అచ్చట ఉన్నారు, అక్కడ ఆరాధిస్తున్నాడు. ఆరాధించే స్థలం అక్కడ ఒక దావీదుకు ఉంది. ఆ సమయంలో అచ్చటికి రాగా అర్కీయుడైనటువంటి హూషై ఏం చేశాడంటే, పై వస్త్రాలు చింపుకొని తల మీద ధూళి పోసుకొని ఏం చేశాడు తెలుసా? వచ్చి రాజును దర్శనము చేసింది. రాజును ఏం చేశాడు? దర్శనం చేశాడు. రాజు యొక్క దర్శనం చేశాడు అంటే రాజును కలుసుకున్నాడు. ఏమండి? అయ్యా రాజా, నీకింత కష్టం వచ్చిందా? నీకింత బాధ కలిగిందా? నీవు లేని జీవితం నాకెందుకు? నీవు లేకపోతే నేనెందుకు ఉంటాను యెరూషలేములో? నీవు లేకపోతే నేనెందుకు ఉంటాను హెబ్రోన్లో? కనుక నేను కూడా నీతోనే వచ్చేస్తానని వచ్చాడు. అందరూ ఉండరండి అలాగా. కన్నీళ్లతో కన్నీళ్లు కలిపేవాళ్ళు, సంతోషాన్ని పంచుకునే వాళ్ళు ఉంటారు. ఏమండి? బిర్యానీలు పంచుకునే వాళ్ళు ఉంటారు. ప్రియులారా, ఇలాంటి సంతోషకరమైనటువంటి విషయాలు పంచుకునే వాళ్ళు ఉంటారు, కానీ బాధను పంచుకునే వాళ్ళు అందరూ ఉండరు. ఒకే ఒక్కడు ఉన్నాడండి. ఎవరైనా? హూషై. చెప్పండి అందరూ, హూషై. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు మనం ఆలోచన చేస్తే రాజుగారి దగ్గరకు వచ్చి ఈ మాట అంటే నేను అనుకుంటాను, రాజుకు ఎంత ఆదరణ కలిగి ఉంటుంది ఆ మాట. ఇప్పుడు ఆయనకి డబ్బులు ఆదరణ కలిగించవు. ఇప్పుడు ఆయనకి ప్రియులారా ఆహారం పట్టుకెళ్తే ఆదరణ కలగదు. ఇప్పుడు ఆయనకి దేని మీద ఉంది అని అంటే దేని మీద ఉండదు. కానీ నన్ను అర్థం చేసుకునే వాళ్ళు, నాతో పాటుగా ఉండి ఈ కష్టములో నాతో ఉండేవాళ్ళు ఎవరున్నారు? ఇంతవరకు నేనున్నాను అనేవారు చాలామంది కనబడతారు. కానీ ఆ సమయంలో హూషై మాత్రమే ఉన్నాడండి. హూషై త్వరిత గతిని ప్రియులారా నడుచుకునేవాడు. హూషై తొందరపడి ఏదైనా సరే వెంటనే చేసేటప్పుడు వెంటనే చేసేవాడు. దేవునికి స్తోత్రం. రాజుగారు వెళ్ళిపోయారా? రాజుకింత కష్టం వచ్చిందా? రాజుకింత దుఃఖము కలిగిందా? రాజుని ఇంత కష్టపెట్టినటువంటి ఆ వ్యక్తులకు నిజంగా దేవుడు ఊరుకోడు. కానీ రాజుగారు వెళ్ళిపోతే నేనెందుకు ఇక్కడ ఉంటాను? నేను ఉండను. నేను రాజుతోనే నా జీవితం, రాజుతోనే ఉంటాను. ఏమండి? పౌలు గారిని కూడా అందరూ ఇచ్చి వెళ్ళిపోయారట. ఒక్కడే ఉన్నాడు ఆయన పక్కన. ఎవరున్నారు తెలుసా? ప్రభువు నా ప్రక్క నుండి నన్ను బలపరిచాడు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడైనా సరే ఎవరైనా సరే వెళ్ళిపోతారండి. యేసయ్య పక్కన కూడా శిష్యులందరూ అప్పటి వరకు ఉన్నారు. కానీ యేసయ్యను పట్టుకొని బంధించడానికి వచ్చినప్పుడు అందరూ ఆయన విడిచిపోయారండి. అందరూ ఆయన్ను విడిచిపోయారు. ప్రభు తను తాను అప్పగించేసుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక.
ఈరోజు మనం ఆలోచన చేస్తే అందరూ ఉన్నారనుకుంటాం, కానీ సరిగ్గా నీకు ప్రియులారా ఆపద వచ్చినప్పుడు, లేదంటే కష్టం వచ్చినప్పుడు అప్పుడు తెలుస్తుంది. ఈ హోషయి ఏమండి రాజుగారి దగ్గరికి వచ్చి, అయ్యా నేను నీతో కూడా వచ్చేస్తాను అంటే రాజు కాస్త ఆలోచించాడు. వెంటనే రాజు ఏమన్నాడు తెలుసా? నీవు నాతో వస్తే నాకు భారంగా ఉంటావు, నీవు పట్టణానికి తిరిగి వెళ్ళిపోయి మళ్ళీ అబ్షాలోం దగ్గరికి వెళ్ళి అతనితో చెప్పు, రాజా ఇంతవరకు నేను నీ తండ్రికి నేను సేవ చేశాను, ఇప్పుడు నీకు సేవ చేస్తానని అబ్షాలోంతో చెప్పి నీవు అతని పక్షపు వాడవై ఉంటే అహీతోపెలి యొక్క ఆలోచన నీవు చెడగొట్టగలవు. అహీతోపెలి చాలా ప్రమాదకారి. అహీతోపెలి యొక్క ఆలోచన నీవు చెడగొట్టగలవు అని చెప్పి హోషయిని ప్రియులారా వెనక్కి తిరిగి పంపించాడండి. తర్వాత మీరు చూస్తే 37వ వచనంలో ఒక మాట ఉంటుంది, దావీదు స్నేహితుడైన హోషయి పట్టణమునకు వచ్చుచుండగా అబ్షాలోమును యెరూషలేము చేరాడు. ఈయన వెళ్ళి వెనక్కి వచ్చేసాడు. అబ్షాలోము కూడా సమయానికి ఏం చేశాడు? యెరూషలేముకు వచ్చేసాడు. వచ్చేసినటువంటి తర్వాత ఏమండి ఈ యొక్క హోషయి తనకు బాగా తెలుసు, తన తండ్రికి బాగా మిక్కిలి మంచి స్నేహితుడు హోషయి రాగానే అంటున్నాడు, అయ్యా నువ్వేమి స్నేహితుడు అయ్యా, నీ స్నేహితునికి నువ్వు చేసే ఉపకారం ఇదేనా? నువ్వేం చేయాలి? నీ స్నేహితుడు వెళ్ళిపోతే నువ్వు కూడా వెళ్ళిపోవాలి, కానీ నువ్వు ఉపకారం చేసేవో, ఎలాంటి ఉపకారిగానే ఉన్నావు ఒకసారి ప్రశ్నించుకో అని చెప్పి ప్రశ్న వేశాడు. వెంటనే హోషయి దావీదు చెప్పిన ఆలోచన ఉంది కదా, ఆ ఆలోచన ప్రకారంగా ఏమన్నాడు తెలుసా? యెహోవాయును నీ జనులను ఈ జనులను ఇశ్రాయేలీలందరూ ఎవని కోరుకొందురో నేను అతని వాడనవుతాను, అతని వద్దనే ఉంటాను అన్నాడు. అండి ఎంత తెలివిగా మాట్లాడుతూ ఉన్నాడు, ఎంత జ్ఞానంతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు ఆలోచన చేయండి, జ్ఞానముతో మాట్లాడేవారుగా మనం ఉండాలి, జ్ఞానముతో నడుచుకునేవాడుగా ప్రియులారా హోషయి ఉన్నాడండి. ఎవరి కోసం ఉన్నాడు అక్కడంటే దావీదు కోసమే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎందుకోసం ఉన్నాడంటే దావీదును మళ్ళీ తిరిగి క్షేమముగా కాపాడుకొని మళ్ళీ తిరిగి యెరూషలేమునకు రాజుగా తీసుకురావాలనేటువంటి ఒక మంచి ఆలోచనతో హోషయి ఉన్నాడండి. ఏమండి ఒక హోషయి ఈ రోజున మనందరి జీవితాల్లో కూడా మనం కూడా హోషయి లాంటి వాళ్ళు కాగలిగితే దేవుని పక్షంగా కానీ, సేవకుల పక్షంగా కానీ, సేవకురాలు పక్షంగా కానీ ఈ రోజున మనం ఉండగలిగితే ప్రియులారా, మనం కూడా ఒక మంచి పాత్రను పోషించగలిగితే దేవుని పని విస్తరించి జరుగుతుంది. రెండవది ఏంటంటే దేవుడు నామం మహిమపరచబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నీకు సహాయము చేయువాడు సదాదుకొనువాడు ఆయనే. నీకు సహాయం చేయువాడు సదాదుకొనువాడు ఆయనే. ఆదరము ఆదరణ ఆయనలో, ఆదరము ఆదరణ ఆయనలో. దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించున ప్రాణమా. దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించున ప్రాణమా. హల్లెలూయా. నీకు సహాయం చేసేవాడు ఆయనే. ఎవరు చేస్తారండి? ఎవరు చేస్తారు? దేవుడే సహాయం చేస్తాడు. ఆ ఆరాధించే స్థలము ప్రియులారా ఒలీవ కొండ మీద దావీదుకు ఉందండి. మీకు ఒక మాట చెప్పనా, ఆ కొండ మీదనే ఆరాధించేటువంటి అలవాటు దావీదుకు ఉంది. మళ్ళీ తిరిగి ఆ కొండ మీదకే వెళ్ళాడు, ఆ కొండ దగ్గరే ప్రార్థన చేశాడు. ఏమనో తెలుసా? అహీతోపెలి యొక్క ఆలోచన చెడగొట్టుమని ప్రార్థన చేశాడు. ఇప్పుడు ఆ ఆలోచన చెడగొట్టగలిగినటువంటి ఒక మంచి స్నేహితుడు ఒక్కడు దావీదుకు దొరికాడండి. దేవుడు ఎంత సమీపంగా ఉన్నాడో ఒకసారి ఆలోచించండి. దావీదు ఒక మాటే ప్రార్థన చేశాడు, విస్తరించేమీ ప్రార్థన చేయలేదు. ఏమని ప్రార్థన చేశాడు? అహీతోపెలి యొక్క ఆలోచన చెడగొట్టునైనా అని ప్రార్థన చేశాడు. విరిగి నలిగిన హృదయం గల వారికట యెహోవా ఆసన్నుడుగా ఉంటాడట. చూసారా? ఇప్పుడు నీవు గనక నా పక్షముగా అక్కడ ఉంటే నువ్వేం చేయగలవంటే అహీతోపెలి యొక్క ఆలోచన నీవు చెడగొట్టగలవు.
కొన్ని ఆలోచనలు చెడగొట్టబడాలి, కొన్ని ఆలోచనలు వ్యర్థము చేయబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి వ్యతిరేకంగా చేసే ఆలోచన, సేవకులకు వ్యతిరేకంగా చేసే ఆలోచన, సేవకు వ్యతిరేకంగా చేయబడే ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి యేసు నామములో వ్యర్థమైపోవును గాక. అలాగ వ్యర్థం చేయటానికి దేవుడు నిన్ను నన్ను వాడుకొనుగాక. పిల్లరా గమనించండి, ఆలోచన మంచిదైతే అది స్థిరపరచబడాలి, దేవుని వలన కలిగినదైతే అది స్థిరపరచబడాలి, దేవుని మహిమ కోసమైతే అది నెరవేర్చబడాలి, లేకపోతే ఆలోచన రద్దు చేయబడాలి. ఈరోజు మనం ఆలోచన చేస్తే కష్టములో ఒక నమ్మకమైన స్నేహితుడిగా నిలబడ్డాడండి. ఎవరో? హోషే. నమ్మకమైనటువంటి స్నేహితుడిగా నిలబడ్డాడు. దావీదు అబ్షాలోము వల్ల పారిపోతున్నప్పుడు అందరూ వదిలేశారు, కానీ హోషై మాత్రం దావీదు వెంట నడిచాడు. 2వ సమూయేలు గ్రంథం 15:32 ప్రకారంగా. ప్రియులారా, మనం చూసినట్లయితే నమ్మకత్వం అనేది ఏంటది? నమ్మకత్వం. ఎక్కడ నమ్మకత్వం అండి? కష్టములో, దుఃఖములో, వేదనలో నమ్మకత్వం. మనం ఆలోచన చేస్తే ఈ మాట ప్రియులారా మనం బాగా ఆలోచన చేయాల్సినటువంటి మాట. హూషై అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే త్వరగా చేయువాడు. ఎలా చేసేవాడు? త్వరగా చేసేవాడు. ఏమండి, మనం ఎప్పుడో పరామర్శకు వెళ్ళడం కాదు. ఎప్పుడో ఒకవేళ కొన్ని సందర్భాల్లో ఆ రాజుకు కష్టం వచ్చింది, అరణ్యంలోనికి ఆయన వెళ్ళిపోయాడు, ఈయన వెంటనే వెళ్ళిపోయాడండి, వెంటనే వెళ్ళిపోయాడు, త్వరగా పరిగెత్తాడు. దేవుడికి స్తోత్రం. ఏమండి, అంతేకాదు ప్రియులారా, త్వరగా స్పందించాడు. ఏం చేశాడు? త్వరగా స్పందించాడు. కొన్ని సందర్భాల్లో రోడ్డు మీద ఏమండి ప్రమాదాలు జరిగినటువంటి సందర్భాలు ఉంటాయి. ఆ ప్రమాదం జరిగినప్పుడు త్వరగా గనక స్పందిస్తే ప్రాణాలను కాపాడగలుగుతాం మనం. దేవునికి స్తోత్రం. త్వరగా స్పందిస్తే, గుండె ఆగిపోయిన వెంటనే గనక మనం స్పందిస్తే ఏం చేయగలుగుతాం తెలుసా? ఆ వ్యక్తిని మళ్ళీ తిరిగి బ్రతికించుకోగలుగుతాం. కొద్ది సమయం ఉంటుంది, కొన్ని సెకండ్లు టైం ఉంటుంది, లేదా కొన్ని నిమిషాలు సమయం ఉంటుంది. వెంటనే ఆ వ్యక్తి గుండె ఆగిపోయినటువంటి ఆ వ్యక్తి యొక్క ఆ గుండె మీద బలంగా చేతులుంచి సిపిఆర్ చేస్తే కనుక బలంగా మనము ఆ యొక్క గుండె మీద మన యొక్క చేతులు బలంగా ప్రయోగిస్తే ప్రియులారా మళ్ళీ తిరిగి స్పృహలోకి వచ్చి మళ్ళీ తిరిగి బ్రతికిన వాళ్ళు ఉన్నారు. తర్వాత చూద్దాములే అంటే తర్వాత ఇంకేమి చేసేది లేదు, తర్వాత చేద్దాములే అంటే తర్వాత ఆ మనిషి మనకు దక్కే అవకాశం లేదు. కనుక త్వరగా చేయాలి కొన్నిసార్లు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏం చేయాలండి? కొన్నిసార్లు త్వరగా చేయాలి. సువార్త కొన్నిసార్లు త్వరగా అందించాలి. ప్రార్థన కొన్నిసార్లు త్వరగా చేయాలి. వెంటనే ప్రార్థన కొరకు మనం సమకూడాలి. అపొస్తలుల కార్యాల గ్రంథం మనం చూసినట్లయితే యాకోబును ఖడ్గంతో చంపించేశారు, పేతురును చెరలో తీసుకెళ్ళిపోయారు, అతన్ని కూడా శిరచ్ఛేదనం చేయడానికి తీసుకెళ్ళిపోయారు. త్వరగా సంఘమందరూ అలర్ట్ అయిపోయారండి. దేవునికి మహిమ కలుగును గాక. మార్కు అను మారు పేరు కలిగినటువంటి యోహాను ఇంట్లో కూడుకొని అందరూ ఆ రాత్రి అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేస్తూ వచ్చారు. ఏమండి, ఎవరింటికి వాళ్ళు చేసుకోవచ్చు కదా ప్రార్థన. ఇది కష్ట సమయం, ఇది ఆపద సమయం. తెల్లవారితే పేతురు గారిని శిరచ్ఛేదనం చేసే సమయం. ఈరోజు కూడా ప్రియులారా ఇలాంటి పరిస్థితులు మన కళ్ళ ముందు కనబడుతున్నప్పుడు అందరము మనం ఏం చేయాలో తెలుసా? ఏకమై కన్నీళ్లతో ప్రార్థన చేయాలి. దేవుడు మనకిచ్చిన మంచి అవకాశం ఏంటంటే ఫోన్ ద్వారా గూగుల్ మీట్, ఫోన్ ద్వారా కాన్ఫరెన్స్, కొంతమంది కలిసి ఏకీభవించి ఎన్ని సమస్యల కోసమో వెంటనే స్పందించి మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుతమైన జవాబులు ఇవ్వలేదా? చెడలేదా? కంగారు ఏంటండి? తర్వాత చేద్దామంటే అక్కడ పరిస్థితిని మనం ఏం చేయాలంటే పరిస్థితిని బట్టి స్పందించాలి. త్వరగా స్పందించేవాడు హోషై లాంటివాడు. దేవునికి స్తోత్రం. రెండవది ఏంటంటే నిశ్శబ్దంగా పనిచేసేవాడు. ఎలా పనిచేసేవాడు అంటే నిశ్శబ్దంగా పనిచేసేవాడు. ఇప్పుడు ఎవరి పక్షంగా అబ్షాలోము దగ్గర ఉన్నాడు ఈయన? అబ్షాలోము ఇప్పుడు రాజు. ఒకవేళ ఇతను కానీ దావీదు పక్షంగా పనిచేస్తున్నాడు ఇక్కడ ఉండి అని తెలిసిందనుకోండి, ఒకవేళ కనుక్కున్నాడు అనుకోండి, పట్టుకోగలిగాడు అనుకోండి, వెంటనే ఈ యొక్క హోషైని ఏం చేస్తాడంటే చంపించేస్తాడు. వెంటనే ఏసేంట్రా వాడిని అన్నాడంటే అయిపోయిందే. దేశంలో ఉండి దేశానికి వ్యతిరేకంగా గూఢచారం చేయకూడదు. గమనించండి. అంటే ఇప్పుడు ఇది ప్రాణ సంకటమైన పరిస్థితి. ఏమాత్రం దొరికినా కూడా, ఏమాత్రం తెలిసినా కూడా
వెంటనే లేపేస్తాడు అనుమానం లేకుండా. అంత క్రూరుడు ఎవరు? అబ్షాలోము. అబ్షాలోముకు ప్రియులారా ఏమాత్రము దొరికడకుండా దేవుని సహాయాన్ని కోరుకుంటూ ప్రార్థన చేసుకుంటూ నిశ్శబ్దంగా పనిచేసేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. నిశ్శబ్దంగా పనిచేసేవాడు అయి ఉన్నాడు. ఈరోజు ఆలోచన చెయ్యండి. ఒకసారట ఒక మీటింగులు జరుగుతున్నాయి. ఆ మీటింగులు జరుగుతున్నప్పుడు ప్రియులారా చాలామంది ఏమండి ఆ బాత్రూము క్లీన్ చేయకుండా వదిలేశారంట. వదిలేస్తే అదంతా నిండిపోయిందట. ఏమండి నిండిపోతే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ముక్కు మూసుకొని బయటకు వచ్చేస్తున్నారు. అర్థమవుతుందా? ఎవరో కూడా దాన్ని క్లీన్ చేయడానికి ముందుకు వెళ్ళట్లే. అలాంటి సమయంలో ఒక సేవకుడు, ఒక సహోదరుడు ఏం చేశాడు తెలుసా? తన డ్రెస్ మార్చేసుకుని అక్కడికి వెళ్ళి ఆ బాత్రూమ్ నుయ్యి, ఆ యొక్క టాయిలెట్, ఆ వెల్ క్లీన్ చేసాడంట. ఏమండి దానంతా క్లీన్ చేసి ఆ తర్వాత ఆయన మొత్తం అంతా శుభ్రపరచుకొని అప్పుడు వచ్చి మందిరంలో కూర్చున్నాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరు శుభ్రం చేశారంటే భక్త సింగ్ గారు అనే దైవజనుడు శుభ్రం చేశాడంట. ఎవరండి? ఆయన ఎవరికి ఏ విధంగా ఆయన చేశాడన్న విషయం తర్వాత తెలిసింది. ఎవరో చేస్తున్నారులే అనుకున్నారు అందరూ కూడా. అంటే నిజంగా నిశ్శబ్దంగా పనిచేసేసాడు. ఆ పని పూర్తి చేసుకుని వచ్చి మళ్ళీ మందిరంలో పుల్పీట మీద కూర్చున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిశ్శబ్దంగా పనిచేసేటువంటి వారు కావాలి దేవునికి. నిశ్శబ్దంగా పనిచేసే వాళ్ళుగా ఉండాలండి. గూఢచారిగా ఎవరికీ తెలియకుండా దావీదును కాపాడుట కొరకు ఇతడు పనిచేసిన వాడుగా ఉన్నాడు. ఎవరితని పేరు? హోషై. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొదటిది ఏం చెప్పాను? హోషై అనే పదానికి అర్థం ఏంటంటే త్వరగా చేసేవాడు. ఎలా చేసేవాడు? త్వరగా చేసేవాడు. అంతేకాదు రెండవదిగా నిశ్శబ్దంగా పనిచేశాడు. తర్వాత మూడవదిగా చూసినట్లయితే త్వరితంగా సలహా ఇచ్చాడు. ఎలా ఇచ్చాడు సలహా? త్వరితంగా సలహా ఇచ్చాడు. ఎలాగంటే అబ్షాలోమును అహీతోపెలు ఏమన్నాడంటే, మనము నీ తండ్రి ఇదిగో అరణ్యములో ఉన్నాడు గనక ఇప్పుడు కానీ మనం 12,000 మందితో అతని మీదకి గనక ఒకవేళ మనం వెళ్తే ఖచ్చితంగా నీ తండ్రిని మనం ఎదిరించవచ్చు, మనం జయించవచ్చు, మనము నీ తండ్రిని పట్టుకోవచ్చు అని చెప్పి అహీతోపెలు అబ్షాలోముతో చెప్పాడండి. చెప్తే హోషై ఎంత జ్ఞానంగా నడుచుకున్నాడంటే అబ్షాలోము అహీతోపెలు చెప్పినటువంటి మాట విని హోషైని పిలువనంపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు హోషై ఈ ప్లాన్ని ఏ రకంగా అధిగమించాలో ఆ రకమైనటువంటి ఆలోచనతో అబ్షాలోము ముందుకు వెళ్ళాలి. నేను అనుకుంటాను, అయ్యా దయచేసి నువ్వే నాకు సహాయం చేయాలి దేవా, తండ్రి నీవే సహాయం చేయాలి నాకు. ఎలాగా ఈ విషయాన్ని నేను అధిగమించాలో, నా స్నేహితుడైనటువంటి దావీదును, నీవు కోరుకున్నటువంటి దావీదును నేను ఎలా కాపాడుకోవాలో తగిన జ్ఞానం, తెలివితేటలు నాకు దయచేవా నాయనా అని ప్రార్థన చేశాడండి. ఎవరంటే హోషై. దేవునికి స్తోత్రం. వెంటనే తెలివైన ఒక ఆలోచన ఏంటో తెలుసా? దేవుడు ఒక ఆలోచన ఇచ్చాడు. 2వ సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 7వ వచనం. హోషై అబ్షాలోముతో ఇలాగంటున్నాడు, ఈసారి అహీతోపెలు చెప్పిన ఆలోచన మంచిది కాదయ్యా. నీ తండ్రి అతని పక్షమునున్నవారు మహాబలాఢ్యులని, అడవిలో పిల్లలను పోగొట్టుకొని ఎలుగుబంట్ల వంటి వారుగా ఉన్నారు, రేగిన మనస్సుతో ఉన్నారని నీకు తెలుసు. నీ తండ్రి యుద్ధమునందు ప్రవీణుడు. ఎలాంటాడు? నీ తండ్రి సామాన్యుడు కాదు, యుద్ధమునందు ప్రవీణుడు. అతడు జనులతో కూడా బస చెయ్యడు. ఏమండి? ఇప్పుడు నీ తండ్రి ఏం చేస్తాడంటే ఏదో ఒక గుహలో ఉంటాడు, ఏ స్థలంలోనో దాగి ఉంటాడు. అప్పుడు నీ వారిలో కొందరు యుద్ధారంభమందు కూలిపోవడం చూసి ఏమండి అబ్షాలోము పక్షంగా ఉన్న వాళ్ళందరూ ఓడిపోయారు అని చెప్పుకుంటారు. కాబట్టి మనం కొంచెం వివేకంగా వెళ్ళాలి. మామూలుగా ఏదో వెళ్ళిపోదామంటే కుదరదని చెప్పి బ్రేక్ వేసాడు. దేవునికి స్తోత్రం. ఏం చేశాడు? బ్రేక్ వేసాడు. ఈ బ్రేక్ వేసినటువంటి సమయంలో అబ్షాలోమునేమో కొంత సమయం ఆపాడు, దావీదునేమో తాను ఉన్నటువంటి స్థానము నుండి యొర్దాను నది దాటేదానికి సమయాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. 2 వైపుల పనిచేస్తున్నాడు. చూసారా? ఆలోచన చెయ్యండి.
ఒకవైపునేమో దావీదును కాపాడడానికి, దావీదును తప్పించడానికి, దావీదు అతని జనులందరూ కూడా తాను ఉన్నటువంటి స్థానము నుండి దూరంగా యొర్దాను నది దాటిపోవడానికి ఒక ప్లాన్ చేశాడు. దేవునికి స్తోత్రం. ఈలోగా ఇశ్రాయేలీయులందరి దగ్గరికి వేగుల వారిని పంపించి వాళ్ళందరినీ సమకూర్చడానికి టైం తీసుకున్నాడు. ఎంత తెలివిగా మాట్లాడాడండి, ఎంత ఆశ్చర్యకరంగా మాట్లాడాడు. ఇలా చేయటాన్ని బట్టి దావీదును అతని జనులందరూ కూడా అక్కడి నుంచి తప్పించబడ్డారు. ఈరోజు మన జీవితంలో, మన బ్రతుకుల్లో కూడా దేవుని యొక్క ప్రియులారా పని మనకు అప్పగించబడింది. చాలా వివేకంగా మనం పని చేయాలి. ఇక్కడ దైవ సేవకుల మీద కుట్రలు చేసే వాళ్ళు ఎక్కువైపోయారు. ఏమండి, ప్రార్థన చేయడానికి రమ్మని ఆ తర్వాత కిడ్నాప్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. దైవ సేవకుడు ఒకటే అనుకుంటాడు, ఏంటంటే కష్టంలో ఉన్నారు కదా, పాపం వాళ్ళు పిలిస్తే వెళ్ళకపోతే ఎలాగా అని చెప్పి ఏమండి వెళ్ళడం. వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు చెప్పిన సమస్య ఏమీ లేదు, అక్కడ చెప్పిన పరిస్థితి ఏమీ లేదు, కానీ వీళ్ళు మాటు కాసి అతను కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్ళిపోయారు. జరిగినటువంటి కొన్ని సంఘటనల్లో మీకు అర్థమవుతుందా? కనుక ఇక్కడ ఏం కావాలి? మనకే వివేకం కావాలి, వివేకం కావాలి. దయచేసి గమనించండి. దేవుని వాక్యంలో ప్రియులారా యేసు ప్రభు వారు కూడా చెప్పారు. మత్తయి సువార్త 10వ అధ్యాయము మనం చూసినట్లయితే ఈ సందర్భంగా మత్తయి సువార్త 10వ అధ్యాయము ఏమండి 10వ అధ్యాయము 16వ వచనం చూడండి. 10:16 ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేనును మిమ్మను పంపుచున్నాను గనుక పాముల వలె వివేకులను పావురముల వలె నిష్కపట్టులునై ఉండుడి. దేవునికి మహిమ కలుగునుగాక. మీరు ఎలా ఉండండి అంటే పాముల వలె వివేకులుగా ఉండండి, పావురము వలె ఎలా ఉండండి అంటే నిష్కపటంగా ఉండండి. ఎంత వివేకంతో హోషై పనిచేశాడో ఈ రోజున దేవుని పనిలో ప్రియులారా, దేవుని రాజ్యాన్ని కట్టడంలో ప్రియులారా, కుటుంబాలను కట్టడంలో ప్రియులారా మనకొక వివేకం కావాలి, మనకొక వివేకం కావాలి. భార్యాభర్తల మధ్య ఒక సమస్య వచ్చింది, లేకపోతే ఇద్దరు సహోదరుల మధ్య ఒక సమస్య వచ్చింది, వాళ్ళిద్దరి మధ్యలో సమాధానాన్ని కలిగించడానికి మనకొక వివేకం కావాలి. దేవునికి మహిమ కలుగునుగాక. వివేకము గల నాయకుడివై యుద్ధము చేయమన్నాడు. వివేకము లేని సుందర స్త్రీ అట పంది ముక్కున ఉన్న, ఎక్కడ పెట్టింది బంగారు కమ్మి? పంది ముక్కునుందట. పంది ముక్కునున్న బంగారు కమ్మికి ఎలా విలువ ఉండదో వివేకము లేనటువంటి సౌందర్యానికి విలువ ఉండదు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? వివేకం అవసరం. అందుకనే కొంతమంది ఏమంటారంటే చదువుకున్నవాడు కంటే అలాగంటే మీరు కొంచెం ఆ పరిస్థితిలో ఆ యొక్క కులములో ఉన్నటువంటి వాళ్ళం కాబట్టి మనల్ని ఇలాగన్నారు అంటారు. నేను అనలేదు. ఓకే, ఎందుకన్నారంటే ఆ మాట చదువుకున్నవాడు కంటే కష్టపడేవాడికి ఎక్కువ అనుభవం ఉంటుంది. దేవునికి స్తోత్రం. వీడికి శ్రమ ఏం తెలుస్తుంది? పుస్తకాలు మోత, ఆ తర్వాత ఏమండి ఆటలు, ఇవే తప్ప నిజానికి జీవితం గురించినటువంటి అవగాహన ఏమీ ఉండదు. అందుచేతే కొంతమంది చదువుకుంటూ కష్టపడుతూ కూడా చదువుకున్న వాళ్ళు ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందులో నేను ఒకడిని. అర్థమైందా? సైకిల్కి నేను పుల్లలు కట్టుకుని వెళ్ళివ్వండి ఇక్కడి నుంచి. అర్థమవుతుందా? ఏమండి మన పని మనం చేసుకోవడం, మనకే ఏ విధమైన నామోష్యం ఉండకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి గమనించండి ప్రియులారా, ఆలోచన చెయ్యండి. వివేకము కలిగిన వారుగా మనం ఉండాలి. ఒకళ్ళు ఎవరో ఏదో చెప్పారు నీకు, వెంటనే తీసుకెళ్ళి అవతల వ్యక్తికి చేరేసేయకూడదు. అలాగైతే ఇంతమంది సంఘంలో ఉండరు, నేను చెప్తున్నా. ఎందుకంటే ఎన్నో సమస్యలు నా హృదయం లోపల ఉంటాయి, పాస్టమ్ గారి హృదయంలో ఉంటాయి. ఏమండి కొన్నిసార్లు వాటి కొరకు ప్రార్థన చేస్తూ ఆ వ్యక్తులను అత్తాకోడళ్ళు అయితే మరి ఎక్కువ శ్రమ ఉంటుంది. అర్థమవుతుందా? తర్వాత తండ్రి కొడుకులైతే అదొక రకం, సహోదరులైతే ఒక రకం. ఈరోజు ఆలోచించండి. ఇక్కడే వివేకం మనకు అవసరం. ఏదో ఒకటి తేల్చేసేమలే, ఏదో ఒకటి చెప్పేసేమలే అన్నట్టుగా ప్రియులరా మనము ఏమాత్రం పని చేయకూడదండి. వివేకం కలిగి పని చేయాలి, వివేకము కలిగి మనం నడుచుకోవాలి. దావీదును అబ్షాలోమును ఈ ఇద్దరి మధ్యలో ఒక మధ్యవర్తిలాగా పనిచేస్తున్నాడు హోషై. దేవునికి స్తోత్రం కలుగును గాక. దావీదునేమో దాటించాలి, ప్రమాదకరమైన స్థలము, ప్రమాదము నుంచి దూరంగా దాటించాలి. అబ్షాలోమునేమో నిలుపుదల చెయ్యాలి, కొంచెం టైము కలిగేలాగా చెయ్యాలి. ఇంకా నిజంగా హోషై గురించి ఆలోచన చేస్తే ప్రియులారా, అంతకుముందు ఈ హోషై
దావీదు దగ్గర ఆలోచనకర్తగా ఉన్నాడు. కానీ ఇప్పుడు ఇంకా గొప్ప పనికి వచ్చాడు. అదేంటంటే అహీతోపెలు యొక్క సలహాను చెడగొట్టి దావీదు యొక్క ప్రాణాన్ని కాపాడే పనిలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రాణం కాపాడడం కష్టం, కానీ ప్రాణం తీసేయడం సులువే. అవునా కదా? ప్రాణం కాపాడడం కష్టమా, తీసేయడం కష్టమా? చెప్పండి. కాపాడడమే కష్టం. ఎవరి ప్రాణాన్నైనా కాపాడాలనంటే కష్టం మనకే, కానీ తీసేయాలంటే ఏమండి చాలా సులువు. కానీ మనం తీయకూడదు సుమా. మన ప్రాణం మనం పోగొట్టుకున్నా పర్లేదు, కానీ ఎవరి ప్రాణం తీయకూడదు. ఒకవేళ పరిశుద్ధులమై ఉండి మన ప్రాణాన్ని ప్రభు కొరకు పెడితే పరలోక రాజ్యములో మనకు బహుమానం ఉంది. దేవునికి స్తోత్రం. మరణము వరకు నమ్మకంగా ఉండుము, ప్రభువు నీకేమిచ్చును? జీవకిరీటం ఇచ్చును. జీవకిరీటం దొరుకుతుంది. ఏమండి, మనకేదో అడ్డొచ్చాడని, మనకేదో నష్టం కలిగిస్తున్నాడని, మనకేదో ఇబ్బంది పెడుతున్నాడని వాడి ప్రాణాన్ని మనం తీసేస్తే మనం నిత్య నరకమే మన గతి. అర్థమవుతుంది? ఇక్కడ సెంట్రల్ జైలు, అక్కడేమో ఏమండి, అక్కడేమో నిత్య నరకాగ్నిగుండమే. కనుక ఎప్పుడైనా సరే ఏ తొందరపాటులో కూడా ఇలా ఆలోచన చేయకూడదు. ఏమండి, దేవుని బిడ్డలమైనటువంటి మనం హోషైలాగా ఆలోచన చేయాలండి. త్వరితంగా చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మేము సువార్తకు వెళ్ళినప్పుడు అక్కడ అదంతా కూడా ప్రియులారా చాలా గత్తరగా ఉంది. చాలా. ఆ సమయంలో మన సహోదరులు ఏం చేశారంటే పారలు తీసుకుని, ఏమండి, ఆ గమేలా తీసుకుని అక్కడున్న పేడకాళ్ళన్నీ తీసేసారు. దేవునికి స్తోత్రం కలుగును కాక. అర్థమైందా? శుభ్రం చేసేసారు. అక్కడ మేము కూర్చునే స్థలం కూడా లేదు. అదంతా శుభ్రం చేశారు. అదంతా ప్రియులారా సిద్ధపరిచారు. అక్కడ ప్రార్థన ప్రారంభించి దేవుని నామాన్ని ప్రకటించడానికి కారణమైంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. త్వరితంగా చేసేది త్వరితంగా చేయాలి. అంతేగాని ఎవరో వస్తారులే, ఏదో చేస్తారులే అని మాత్రం మనం చూడకూడదండి. నీ వంతు నీవు చెయ్యాలి. నీ వంతు నీవు దేవునికి ప్రియులారా అందుబాటులో ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు మన జీవితంలో, మన బ్రతుకుల్లో అలాగ అందుబాటులో ఉండడం వల్ల ఎంతోమంది కాపాడబడ్డారు, ఎంతోమంది తప్పించబడ్డారు. దేవుని పని జరుగుతూ ఉంది, దేవుని నామం మహింపరచబడుతూ ఉంది. నువ్వు పని జరిగించే వంతులోనైనా ఉండాలి, పనికి సహకరించే వంతులోనైనా ఉండాలి. ఇలాంటి వాళ్ళు పౌలు గారి దగ్గర కూడా ఉన్నారు. దయచేసి ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 25వ వచనం చూడండి ఒకసారి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 25వ వచనం. మరియు నా సహోదరుడును, జత పనివాడును, నా తోడి యోధుడును, మీ దోతయు, నా అవసరమునకు ఉపచరించిన వాడునైనా ఎపఫ్రొదితును మీ యొద్దకు పంపుట అగత్యమని అనుకుంటుని. ఎవరినైతే పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి పంపించాలనుకుంటున్నారో అతని గురించి ఏం చెప్తున్నాడంటే ఇతడు నా సహోదరుడు. దేవునికి స్తోత్రం. రెండవది ఏంటంటే నా జత పనివాడు. మూడవది ఏంటంటే నా తోడు యోధుడు. నాలుగవది ఏంటంటే ప్రియులారా నా అవసరానికి ఉపచరించినటువంటి వాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మన జీవితంలో, మన బ్రతుకుల్లో హోషైలాగా అవసరానికి అందుబాటులో ఉండే వాళ్ళగా మనం ఉండాలి. అవసరానికి ప్రియులారా సహకరించే వాళ్ళుగా మనం ఉండాలి. అవసరానికి దేవుని పక్షంగా పనిచేసేవారిగా మనం ఉండాలి. అలా లేకపోతే గనక మనల్ని కొనుక్కున్నటువంటి ప్రభువుకి ఏ విధంగా కూడా మనం సంతోషం కలిగించలేం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒకరిని బలపరిచే దగ్గర, ఒకరిని ప్రియులారా తప్పు త్రోవలో ఉన్న వాళ్ళని సరిగైనటువంటి త్రోవకు నడిపించే దగ్గర ఈరోజు మనం త్వరితంగా పని చేయాలి. బలహీనమైన దగ్గర బలపరచడానికి మనం త్వరితంగా పని చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంతేగాని తర్వాత చేద్దాములే అని అనుకుంటే ఆ మనిషి కనబడ్డాం, ఆ మనిషి మనకి అవకాశం ఇవ్వడు. తర్వాత ఆ మనిషిని ప్రియులారా ఇప్పుడే మనం కాపాడుకోవాలి, ఇప్పుడే మనము ఏమంటే బలపరుచుకోవాలి. ఈ రోజున మనం ఇప్పుడే మనము స్పందించాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం ఆలోచన చేసుకుందాం. హోషై గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు ప్రియులారా అతడు ఒక గొప్ప పనిని చేస్తున్నాడు. హోషై పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యంగా ఉన్నాడు. చివరిగా ఈ మాట చెప్పి నేను ముగించేస్తాను. పరిశుద్ధాత్ముడు నీకు త్వరగా సహాయం చేసేవాడు. దేవునికి స్తోత్రం. ఎలా సహాయం చేస్తాడు? ఎవరి సహాయమైనా టైం పడుతుంది, కానీ ఆయన సహాయానికి వెంటనే సహాయం చేస్తాడండి. వెంటనే సహాయం చేస్తాడు. రెండవదిగా ఆలోచన చేస్తే ఆయన నిశ్శబ్దంగా మనం నడిపిస్తాడు. ఎలా నడిపిస్తాడో? నిశ్శబ్దంగా మనం నడిపిస్తాడు. ఏ విధమైనటువంటి
ప్రియులారా, కంగారు లేకుండా మనల్ని నడిపిస్తాడు. ఆయన నమ్మదగినటువంటి దేవుడు. మనం ఆలోచన చేస్తే ఆయన మనం నడిపించేటువంటి వాడు. దయచేసి మీరు యోహాను సువార్త 16వ అధ్యాయము మనం ఆలోచన చేసినట్లయితే ఇలాగూ రాయబడుతోంది చూడండి. 16వ అధ్యాయం 13వ వచనం. అయితే ఆయన అనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మను సర్వసత్యములోనికి నడిపించును. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపించేవాడుగా ఉంటాడు. అంతేకాదు, సమయానికి సరైన సలహా ఇచ్చేవాడుగా ఉంటాడు. సమయానికి ఆయన ఎలాంటి సలహా ఇస్తాడో సరైన సలహా ఇస్తాడండి. ఆ సలహాతో నీవు ఆపదలో నుంచి గట్టెక్కిపోతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ సలహాతో నీవు దేవుని రాజ్యం కొరకు బలంగా పనిచేయగలుగుతావు. ఆ సలహాతో ప్రియులారా నీవు దేవుని కొరకు నిలబడగలుగుతావు. ఖచ్చితంగా దేవుని వాక్యాన్ని బట్టి ఈ మాట నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. ఆలోచన చెయ్యండి. హోషయి పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యంగా ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు మనందరిలోనూ ఉండి మనల్ని ఆయన నడిపించేవాడుగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. నేను నడవలేనండి, నాకంత తెలియదండి, నాకు చేత కాదండి అంటే ఏమండి, నడిపించేవాడు ఆయన. నువ్వు ఆయనకు అప్పగించుకోవాలి. నువ్వేం చేయాలి? ఆయనకు అప్పగించుకోవాలి. సేవకు దేవుడు నన్ను పిలిచినప్పుడు, దేవుడు నాతో మాట్లాడినప్పుడు ప్రియులారా, నేను ఆయనకు అప్పగించుకున్న తర్వాతనే ఆయన నన్ను నడిపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నడిపించేవాడుగా ఉంటాడు. ఎక్కడికి వెళ్ళాలో నడిపిస్తాడు, ఎవరికి ప్రకటించాలో నడిపిస్తాడు, ఏమి చెయ్యాలో నడిపిస్తాడు, ఏ రీతిగా నిలవాలో నడిపిస్తాడు ఆయన. హల్లెలూయా. ఏమండి, ఏదైనా సరే ఆర్థిక అవసరత ఆయనే నడిపిస్తాడు. కుటుంబ జీవితంలో ఉన్నటువంటి ఒక ఆవేదన ఆయనే నడిపిస్తాడు. ఆయన విడవడు, ఎడబాయుడు. మంచి స్నేహితుడుగా ఉంటాడు ఆయన. నీకు ఏ విధంగా కూడా ఆయన దూరంగా ఉండేవాడు కాదు. అందుకనే ఈ మాట నేను మీకు చెప్తున్నాను. మనము ప్రియులారా ఈ విషయాన్ని ఎప్పుడూ మర్చిపోవద్దు. ఎందుకంటే ఎవరైనప్పటికీ కూడా దూరంగా ఉండొచ్చేమో, కానీ మనకు ఆయన సమీపంగా ఉన్నట్టు మరి ఏ గొప్ప జనమునకు కూడా ఏ దేవుడు కూడా సమీపంగా లేడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు మనం ఆలోచన చేసుకుందాం. నీవు పిలిస్తే పలకడానికి ఆయన ఎప్పుడు కూడా సిద్ధంగా ఉన్నాడు. నీవు అడిగితే ప్రియులారా ఇవ్వడానికి ఆయన ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడు. ఆయన నిన్ను విడవడు, ఎడబాయుడు. ఇంకో మాట చెప్తాను. ఈ ఆగస్టు మాసం 8 అనేటువంటి సంఖ్య ప్రియులారా, హెబ్రీ సంఖ్యల్లో 8 అంటే ఒక నూతన ఆరంభం. మనం అనుకుంటాం, నా పని అయిపోయింది, ఇక నా జీవితంలో నేను ఒక అడుగు వేయలేను, నేను ఏమీ చేయలేను, నా వల్ల కాదనుకుంటాం. కానీ దేవుడు అంటున్నాడు, మళ్ళీ దేవుడు తన కార్యాన్ని ఆరంభించేటువంటి నెల ఈ నెల. హల్లెలూయా. ఆరంభించేది దేవుడే, మళ్ళీ ఆరంభిస్తాడు. దావీదు రాజ్యం పోయింది అనుకున్నాడు, అధికారం పోయింది అనుకున్నాడు. ఒకవేళ దేవునికి ఇష్టమైతే మళ్ళీ నన్ను తిరిగి రప్పిస్తాడు, మళ్ళీ దేవుడు నాకు ఆ రాజ్యాన్ని ఇస్తాడు. లేదు అంటే దేవునికి ఇష్టం కాకపోతే నాకు ఇవ్వకపోయినా పర్లేదు అని చెప్పి దావీదు దేవునికి అప్పగించేసుకున్నాడండి. ఈరోజు మన జీవితాల్లో కూడా, మన బ్రతుకుల్లో కూడా ప్రియులారా, మనము దేవునికి అప్పగించుకున్నాం. ఈరోజు ప్రభువు బల్ల దగ్గర మనం ఒక వాక్యం చదువుతాం. ఏం తెలుసా? ప్రభువు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకున్నాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ఆయన దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, మీరు దీన్ని తీసుకొని తినండి అని సెలవిచ్చాడు. ఏ రాత్రి చెప్పండి? అప్పగించబడిన రాత్రి. ఈ రోజున ఈ బల్ల ఆరాధన కూడా ప్రియులారా, ఆయనకు అప్పగించుకున్న వారికి మాత్రమే బల్ల ఆరాధన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన అప్పగించుకున్నాడు, నువ్వు అప్పగించుకుంటే నీకోసమే బల్ల ఆరాధన. ఆయన అప్పగించుకున్నాడు, నువ్వు కూడా ఆయనకు అప్పగించుకుంటే నీకోసమే బల్ల ఆరాధన. అప్పగించుకోకుండా ఉన్న వారికి ఈ ఆరాధనలో చోట్లేదు. ఈ ఆరాధనలో ప్రియులారా పాలు లేదు. అప్పగించుకున్న వారికి మాత్రమే. అక్కడే ఉన్నాడు ఇస్కరియోతు యోధ, అపవాదికి అప్పగించుకున్నాడు. ఏమండి, అపవాదికి అప్పగించుకున్నాడు. మిగిలిన 11 మంది మాత్రమే యేసయ్యకు అప్పగించుకున్నారు. దేవునికి స్తోత్రం. మనలో కూడా కొంతమంది అపవాదికి అప్పగించుకునే వారిగా ఉన్నాం. మేము అపవాదికి అప్పగించుకున్నావా? ఏమండి, ఇస్కరియోతు యోధ యొక్క అంతమేమైందండి? ఉరిపోసుకుని చచ్చిపోయాడు. మిగిలిన వాళ్ళందరూ కూడా ప్రభువు కొరకు, ఒక యోహాను తప్ప అందరూ హతసాక్షులుగానే ప్రభువు కొరకు
ప్రాణం పెట్టి మరణించారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ప్రియులారా అలాంటి ఒక మరణం, మంచి మరణం, దేవునికి ఇష్టమైనటువంటి మరణం దాకా మనం వెళ్ళేదాకా ప్రభువు కొరకు నిలబడే వివేకం మనకు ఉండాలి. ప్రభువు కొరకు నిలబడేటువంటి ఏమండి ఆ నమ్మకత్వం మనకు ఉండాలి. ప్రభువు కొరకు నిలబడేటువంటి ఆ ఆలోచన మనకు ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతుండగా మనం ఆయనకు అప్పగించుకుందాం. ఎవరైతే ఆయనకు అప్పగించుకుంటున్నారో ప్రియులారా, వారు మాత్రమే ఈ సమయంలో మీరందరూ లేచి నిలబడండి. అప్పగించుకునే వాళ్ళు లేచి నిలబడండి. ముఖ్యంగా నమ్మి బాప్తిస్మం పొంది రక్షింపబడిన వారు ఇక్కడ నిలబడండి దయచేసి.